జమ్మికుంట పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లైసెన్సులు, స్టాకు, బిల్లు పుస్తకాలు పరిశీలించారు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు అమ్మరాదని డీలర్లకు సూచించారు. ఒకవేళ అమ్మితే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించకుండా ముందస్తుగా తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్, జి జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, వీనవంక ఎస్ఐ తోట తిరుపతి, వ్యవసాయ అధికారి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. రైతులందరికీ కూడా ఇలాంటి నకిలీ విత్తనాల విషయంలో ఉద్దేశంతో కొన్ని సూచనలను అలాగే ఒక ఫ్లెక్సీని విడుదల చేయడం జరిగింది. రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని ప్రెస్ గ్రూపులలో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ప్రతిసారి ఎవరో మామూలుగా వ్యాపారుల యొక్క మాయమాటలకు నమ్మేసి పంట వల్ల ఎక్కువ పంట వస్తుందని, లేకపోతే కూలీల ఖర్చు తప్పులను, లేదా గడ్డి పొలవని చెప్పేసి చెప్పడం వల్ల కొంతమంది మోసం వేసి నకిలీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత పంట రాబడి కాక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ రైతులకు రావద్దు అని చెప్పేసి ముందుగా ఈ మెయిన్ ఎవరైతే ఫర్టిలైజర్ షాపులు వాళ్ళందరినీ హెచ్చరిస్తూ రైతులకు సహాయపడాల్సిందిగా కోరుకుంటూ, అలాగే రైతులకు ఏ విధంగా అయినా సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా ఫ్లెక్సీని సూచనలు ఇవ్వడం జరిగింది. షాప్లో కూడా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు దయచేసి ఎవరైనా మాయమాటలు చెప్పేసి ఈ గడ్డి మొలవదు, లేకపోతే ఎక్కువ పంట వస్తుంది, లేకపోతే తక్కువ రేటు ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళని కాకుండా ఖచ్చితంగా ఫర్టిలైజర్ షాప్లో తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు డేట్ అయిపోతే ఎక్స్పైరీ కూడా చూడాలి. ఆ తర్వాత ఆ షాపు వాళ్ళ బిల్లు రిసిప్ట్లో సంతకాలు చేసేసుకొని ఒకవేళ పంట పండకపోతే మళ్ళీ వస్తాము, ఈ గ్యారెంటీ ఉందా కంపెనీ చెక్ చేసేసుకొని తీసుకొని వస్తే అప్పుడు పంటకు సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతగా మంచి కంపెనీ తీస్తారు.